లక్షణమైన ఉద్యోగం, 1,50,000 నెల జీతం, విలాసవంతమైన జీవితం, ఇంతకు మించిన రాజభోగం మనిషికి ఎక్కడైనా దొరుకుతుందా? బెజవాడకు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కు వీటన్నిటికీ మించి ఇంకో చిన్ని ఆశ ఒకటి మిగిలిపోయింది. తనకంటూ నాజూకైన శరీరాన్ని కోరుకున్నాడు. అది ప్రాప్తించలేదు. అంతే, నెత్తిన పెట్రోల్ పోసుకుని అగ్గిపుల్ల గీసుకున్నాడు. 100 నిండు జీవితాన్ని 25 పాతరేసుకున్నాడు. లావుగా ఉన్న శరీరం అతన్ని దారుణంగా చంపేసింది. ఎంత దారుణం! ఎస్, మనిషికిప్పుడు ప్రాణాల కంటే ఫిట్నెస్సే ముఖ్యం. రోజుకో రంగు మారుతున్న లైఫ్ స్టైల్ మనిషిని పరుగు పందెంలో నిలబెట్టి బతుకును నరకానికి దగ్గర చేరుస్తోంది. తనకున్న ఊబకాయాన్ని అద్దంలో చూసుకోవడానికి సిగ్గేసి చావును కోరి తెచ్చుకోవడం అనే ఒక దుస్సాహసాన్ని కూడా మనం చూడగలుగుతున్నామంటే దేహం మీద మనిషికి ఎంత మమకారం పెరిగిపోయిందో ఇట్టే అర్థమవుతోంది. దేహమేరా దేవాలయం అంటూ శరీర నిర్మాణాన్ని రీడిఫైన్ చేసుకోవడం కోసం లక్షలు వెచ్చిస్తున్నాడు. పిచ్చివాడైపోతున్నాడు. మొన్నటి దాకా ఈ మహమ్మారి ఓన్లీ మెట్రో నగరాలకే పరిమితం. ఇప్పుడు అది బార్డర్లు దాటేసి నీదాకా నాదాకా కూడా వచ్చేసింది. అనారోగ్యపు కేసుల కంటే మేకోవర్ కోసం తాపత్రయపడే పేషెంట్లే ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తారు. గల్లీ గల్లీకి ఓ బ్యూటీ పార్లర్, ఇంకో జిమ్, క్లినిక్ల కంటే ఇప్పుడు వీటిదే జోరు. లోపల లివర్ పాడైపోయినా పర్వాలేదు, పైన ఛాతీ పుష్టిగా కనిపిస్తే చాలన్న ట్రెండే ఇప్పుడు ముఖ్యం. ఊసర వెల్లిలా రంగులు మారుతున్న లైఫ్ స్టైల్ లోపల ప్రాణాంతకంగా మారిపోతుందన్నది ఎంతమందికి తెలుసు? మనిషి జీవన వికాసానికి అంత సౌందర్యం కంటే సాధనం లేదు. అయినా 6 ప్యాక్ స్ట్రక్చర్ కోసం పొట్ట చెక్కలయ్యేలా శ్రమించడం సగటు మగాడి దైనందిన అలవాటుగా మారిపోయింది. మల్లె తీగలా గాల్లో తేలిపోవాలన్న కసితో 0 సైజ్ దాకా శరీరాన్ని కుదించుకునే కల్చర్ ఆడవాళ్లలో నాటుకుపోతోంది. ఇరుగు పొరుగు చూసి ఆలోచనలు, అలవాట్లు మార్చేసుకోవడం అనేది మనిషికున్న ఒకానొక బలహీనత. దానివల్లే ఈ ఫిట్నెస్ మాయరోగం టోటల్ సొసైటీకంతా పాకేసిందా? మీడియా కూడా ఒక చెయ్యేసి ఈ జాడ్యాన్ని జనంలోకి తోసేస్తోందా? ఊబకాయం, బట్టతల ఇవి రెండు కలిగున్న మనిషి అసలు మనిషే కాడంటూ ఒక రకమైన విపరీతమైన విడ్డూరమైన పబ్లిసిటీని జనం మీదికి కుమ్మరించడమే ఇప్పుడు టీవీ ఛానళ్లు చేస్తున్న స్పెషల్ డ్యూటీ. 0 సైజ్ కోసం కుస్తీలు పట్టే తారామణుల్ని అతిలోక సుందరీమణుల్లా ఎక్స్పోజ్ చేయడం బుల్లితెరకి, వెడితెరకి షరా మామూలైపోయింది. అదంతా ఆయా మాధ్యమాల బతుకు తెరువుకు సంబంధించిన విషయమే కావచ్చు. కానీ నాజూకుతనం ఒక్కటే మనిషికి గ్లామర్ని ప్రసాదిస్తుందా? బాహ్య సౌందర్యానికి అంత భారీ సైజ్ ప్రయారిటీ అవసరమేరా? ఇది మనల్ని మదనపరిచే అంశం. స్థూల కాయాన్ని కంట్రోల్లోకి తెస్తాం, బట్టతల మీద వెంట్రుకలు మొలిపిస్తాం అంటూ మనీ బ్యాక్ గ్యారంటీ స్కీములతో కొత్త ఇన్స్ట్రుమెంట్లు టీవీల్లో క్యాన్వాస్ అయిపోవడం మనం చూస్తున్న ఇంకో తాజా విడ్డూరం. వాళ్ళ ఉత్పత్తులు హాట్ కేకుల్లా అమ్ముడైపోవాలంటే అంతకంటే ముందు ఊబకాయం, బట్టతల కలిగి ఉండడాన్ని ఒక నేరంగా, ఇంకో ఘోరంగా చూపెట్టాలి. అందుకే బాణపట్టతో బాధపడుతున్నారా, బట్టతల మూలంగా పెళ్లి కావడం లేదా అంటూ లేని బాధను, లేని వ్యధను గుర్తు చేసే మానసిక హింస ఈ టైపు కార్యక్రమాల్లో కనిపిస్తోంది. మన కథానాయకులైతే సినిమాల కోసం అదే పనిగా సన్నబడిపోతారు, సడన్ గా సగమైపోతారు. ఫారిన్ ట్రిప్పులు వేసుకుని లిపోసెక్షన్ లాంటి కాస్ట్లీ థెరపీలతో మనకు పునర్దర్శనాన్ని ప్రసాదిస్తారు. అది వాళ్ళ వృత్తికి సంబంధించిన ఆవశ్యకత. కానీ సినిమా కరిష్మానే పిచ్చిగా జీవితాల్లో అప్లై చేసి చూసుకునే అమాయక జీవులు సగం జీవితాన్ని దేహ సౌందర్యానికే ఖర్చు పెట్టుకోవడం, అది కుదిరి చావకపోతే సిగ్గుతో చచ్చిపోవడం ఒక తాజా విషాదం. మాధ్యమాలు ఒక్కటే కాదు, మన పర్సనల్ డాక్టర్లు కూడా ఇక్కడ మన పాలిట విలన్లై కూర్చుంటున్నారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల వెంబడి పరిగెత్తకండి, జంక్ ఫుడ్ జోలికెళ్లడం మానేయండి. ఇటువంటి సాదా సీదా జాగ్రత్తలతో సరిపెట్టడం డాక్టర్లు ఎప్పుడో మానేశారు. ఇంత వయసుకు ఇంత బరువైతేనే కరెక్ట్, లేకపోతే ఫ్యూచర్ కహానీ ఖతమేనంటూ లేబుళ్లేసి మరీ భయపెట్టడం షురూ అయిపోయింది. లోగన్ నోల్స్ అనే ఈ బుద్ధులకే కుర్రాన్ని చూడండి. 4 ఏళ్ల వయసుకే ఇతన్ని ఒబేసిటీ కాటేసిందంట. వీడు గనక పెద్దయితే క్యాన్సర్, హార్ట్ అటాక్, చక్కెర వ్యాధి ఈ మూడింట్లో ఏదో ఒకటి వీణ్ణి మింగేయటం ఖాయమంటూ మొహం మీద లేబుల్ అతికించి పంపేశారు డాక్టర్లు. ప్రపంచం మొత్తం మీద 20% ఊబకాయల్ని భరిస్తున్న భారతదేశం కూడా క్లినికల్లీ ఒబేస్. ఎస్, ఇట్స్ అఫీషియల్. మరి ఆత్మహత్య చేసుకుందామా?